భక్తాంజనేయ స్వామి దీవెనలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ స్వామిని ప్రార్థించినట్లు మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. సిద్దిపేట జిల్లా చినుకూడూరు మండలం చందలాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ మాల ధరించిన భక్తులకు మాల విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని తెలిపారు. వేప చెట్టు కింద వెలిసిన ఈ దేవాలయం దాతల సహకారంతో రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. గ్రామ ఇలవెల్పు దైవాలైన భక్తాంజనేయ స్వామి రంగనాయక స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. అలాగే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయిందన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన భక్తులకు ఆమె పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ కూడా హనుమ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చందలాపూర్ గ్రామంలో రంగనాయక స్వామి గుట్ట పక్కనే ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఎంతో చాలా మహిమ గల ఆంజనేయ స్వామి. చాలామంది భక్తులు కూడా ఇక్కడ మాల ధారణ చేసి 41 రోజులు మండల దీక్ష చేసి ఇంత ఎండలో కూడా మండల దీక్ష చేసి ఈరోజు మాలా విరమణ చేసుకునే సందర్భం. చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి హోమాన్ని చేసి హోమ యజ్ఞం బుట్టును పెట్టుకొని ఆంజనేయ స్వామికి వడమాలతోని అదేవిధంగా తమలపాకుల మాలతోని పూల మాలలతోని అలంకరించి ఇంత మహిమతోని ఉన్న ఈ ఆంజనేయ స్వామిని అందరం కూడా భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆయన కృపకు పాల్గొనడం జరిగింది. ఆయన యొక్క కృపా కటాక్షాలు మా చంద్రాపూర్ గ్రామ అదేవిధంగా పరిసర ప్రాంత గ్రామాలందరిపైన కూడా ఉండాలని సందర్భంగా తెలియజేస్తాం. మరోసారి హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 100 సంవత్సరాల క్రితమే చందలాపూర్ గ్రామంలో వెలిసినటువంటి భక్తాంజనేయ స్వామి దేవాలయం ఈరోజు చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. ఇది ఇక్కడ భక్తులు అనాదిగా స్వామివారిని సేవించి కొండపైన ఉన్నటువంటి రంగనాయక స్వామిని, అదేవిధంగా కొండ కిందనే ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి భక్తాంజనేయ స్వామి దేవాలయాన్ని పరిసర గ్రామాల ప్రజలే కాకుండా చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వారి కోరికలు నెరవేర్చుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ ఈరోజు హోమము పూర్ణాహుతి కార్యక్రమాన్ని గ్రామానికి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి భక్తులు, అదేవిధంగా భక్తాంజనేయ స్వామి భజన మండలి, ఇక్కడ మాలాధారణ వేసినటువంటి భక్తులందరూ కూడా చాలా వైభవపేతంగా ఇక్కడ హోమ కార్యక్రమాన్ని నిర్వహించి పూర్ణాహుతిని కూడా నిర్వహించడం జరిగింది. అనాదిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం ఈ పరిసర ప్రాంతాలలో చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ భక్తులు గతంలో కొద్ది మందితో ప్రారంభమైనటువంటి హనుమాన్ దీక్షాధారణ ఈరోజు 100ల సంఖ్యలో ఇక్కడికి వచ్చి దీక్షా విరమణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి